యాజ్ మెడిసిన్. సో ఇది చాలా న్యూ టాపిక్ అనే అనొచ్చు. అంటే ఒక ఫుడ్‌ని మెడిసిన్ లాగా మనం ప్రిస్క్రైబ్ చేయడం, తినడము. ఇది ఆల్రెడీ మెనీ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ప్రాక్టీసింగ్. అంటే ఏ ఆహార పద్ధతి తింటే ఏ విధంగా తింటే మన డిసీజ్ కండిషన్‌లో మనకి బెనిఫిట్ అవుతాదనే దాని గురించే ఈ స్టడీ అనండి. ఫుడ్ యాస్ మెడిసిన్ అనేది. సో ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చేవాళ్ళు మెయిన్‌గా వచ్చి అడిగే క్వెషన్ ఏందంటే, జ్వరంగా ఉంది. ఏం తినాలి? ఏం తినిపియొచ్చు? ఏం ఇవ్వచ్చు? షుగర్ ఉంది. ఏం తినాలి? ఏం తినకూడదు? ఇవి తినొద్దు, అవి తినొద్దు, రెస్ట్రిక్షన్స్. సో, అసలు ఏంటి? వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ హావ్ టు ఈట్ ఫర్ టు గెట్ యువర్ డిసీజ్ అండర్ కంట్రోల్ అనేదే ఫుడ్ యాస్ మెడిసిన్ అండి. ఒక ఫుడ్‌ని మెడిసిన్ లాగా ప్రిస్క్రైబ్ చేయడమే ఈ ప్రత్యేకత. సో, వాట్ వి కెన్ అండర్‌స్టాండ్ ఈస్ మెయిన్‌గా వచ్చేసి లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌లో మనకు కావాల్సింది అప్రోప్రియేట్ న్యూట్రిషన్. ఏ విధంగా అంటే హోల్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ అనేది ఎవిడెన్స్ బేస్డ్. అక్కడి నుంచే మనకి డిసీజ్ రివర్సల్ అనేది పాసిబుల్. సో, ఈ హోల్ ఫుడ్ అసలు దాంట్లో ఏముంటాయి? వాట్ ఈస్ ఇట్స్ కాంపోజిషన్ అని చూస్తే మనకి నేచర్ అంటే మన మదర్ నేచర్ ఎలా అయితే మనకి సృష్టి నుంచి వచ్చిందో దానికి దగ్గరగా మనము ఆ ప్రొడక్ట్‌ని తీసుకోవడం. అండ్ ద మోర్ ప్రాసెసింగ్ అంటే మీకు అమెరికన్ కాలేజ్ కానీ ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ సర్టిఫై చేసేది నోవా క్లాసిఫికేషన్ అనే ఒక క్లాసిఫికేషన్ ఉంది. దాంట్లో 4 గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్ 1 వచ్చేసి గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు. గ్రేడ్ 1 అంటే నేచర్ ఎట్లా రెడీగా వచ్చిందో ఇప్పుడు దుంపలున్నాయి, గడ్డలు అట్లాంటివి ఏమైనా నేచర్ నుంచి ఆకులున్నాయి. ఎట్లా వచ్చాయో అక్కడి నుంచి మనం ఎట్లా ప్రాసెస్ చేసి తెచ్చామో అది గ్రేడ్ 1. గ్రేడ్ 4 వచ్చేసి దాన్ని అల్ట్రా ప్రాసెస్ అంటే డీప్ ఫ్రై చేసేసి ఫ్రెంచ్ ఫ్రై చేయడం అనేది లాస్ట్ అనమాట గ్రేడ్ 4. సో, ఈ మధ్యలో దాన్ని స్టీమ్ చేయడం, బాయిల్ చేయడం, కుక్ చేసుకోవడము అనేది గ్రేడ్ 2. గ్రేడ్ 3లో వచ్చేసి మీరు కర్రీలాగా చేసుకోవడం, లేకపోతే దాన్ని ఇంకా కొద్దిగా ఏవైనా అవి ఇవి కలుపుకొని కూరలాగా ఇవన్నీ కూడా గ్రేడ్. సో, ఈ విధంగా ఒక గ్రేడేషన్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనకి నేచర్ నుంచి వచ్చి ఉన్నప్పుడు అవైలబుల్ ఉన్న న్యూట్రియంట్స్ అల్ట్రా ప్రాసెసింగ్‌లో ఏమవుతుందంటే న్యూట్రియంట్ వాల్యూ అనేది తగ్గిపోవడము. తర్వాత మనకి దాని నుంచి వచ్చేది హై క్యాలరీస్. సో, దేర్ ఆర్ స్టడీస్. ఒక స్టడీ పరంగా ఏంటంటే అండి, ఇప్పుడు ఈ హై ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వలన ఎవ్రీ డేకి ఒక 500 క్యాలరీస్ అనేది మన క్యాలరీ బడ్జెట్ మన డైట్‌లోకి యాడ్ అవుతుంది. ఎవ్రీ టైమ్. సో, 2 వీక్స్‌లో గాని మీకు అది అట్‌లీస్ట్ ఒక హాఫ్ కిలోకి బరువుకి మీకు కంట్రిబ్యూట్ చేస్తుంది. సో, అంతే అది ఎంత ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా కూడా అంత మీరు క్యాలరీ బర్న్ చేయగలిగితే తప్ప దాన్ని బ్యాలెన్స్ చేయలేం. ఇలా పేరుకొని ఉన్న ఈ క్యాలరీ బడ్జెట్ అంతా గూడా బాడీలో ఈ క్రానిక్ డిసీజ్‌కి అదే బేస్. దట్ ఈస్